హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి పెప్పర్ పౌడర్, ఓన్లీ సాల్ట్, అవి రెండు వేసి ఉడికిపెట్టిన కోడిగుడ్లని ఫ్రై చేసుకోవడం ఆయిల్ వేసేసి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. పెప్పర్ అంటే తెలుసు కదా, మిరియాలు, గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎగ్ అంటే మనము ఒక్కొక్కరైతే ఎగ్ తినడానికి ఇష్టపడరు, చిన్నపిల్లలైతే అసలు ఇష్టపడరు. ఇలాగిన ట్రై చేసి రైస్లో ఆ ఎగ్ని కలిపి ఫ్రైని కలిపేసి ఎగ్ మిక్స్ చేసేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారండి. మా పిల్లలకైతే ఇలాగే తినిపించాను. ఓకే, ఎలా తయారు చేయడం అనేది స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్ చూడండి, అమ్మ యాక్చువల్లీ ఇది కూడా అమ్మతోనే చేపిస్తున్నాను. నా డిష్ అయితే కాదు, విడిపోకుండా ఉండడానికి అలా పెట్టుకుంటారా? విడిపోతుంది కానీ ఏగలంటే ఇట్లా బోల పెట్టాలి. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నారు. అంటే మనం స్టవ్ మీద కాకుండా సపరేట్గా ఇలా అన్ని సెట్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలమ్మా, లేకుండా ఒకటి పెట్టలేం కదా. అవునవును, జారిపోతూ ఉంటుంది. అంటే ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. పెప్పర్ పౌడర్, ఉప్పు, సాల్ట్. తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించేశారు. ఫ్రెండ్స్, ఇది వచ్చి కొంచెం వేగాలి. ఇంకొకటి చెప్పాలి, అమ్మ గురించి షేర్ చేసుకోవాలి మీ దగ్గర. అమ్మకి చాలా వంటలు వచ్చు, అన్ని వంటలు వచ్చు అని నేను చెప్పలేను. ఎందుకంటే అమ్మకి కొన్ని కొన్ని వంటలు అనేది చాలా బాగా చేస్తుంది ఆమె. ఇంకొకటి ఏంటంటే చాలా నీట్ అనమాట. ఒక ఆకుర ఒల్చాలి అన్నా కూడా దాన్ని ఇంత కూడా అంటే వాడిపోయి ఉంటుంది కదా, అది కూడా ఉండకూడదు. తర్వాత కాయగూరలు కట్ చేయాలన్నా కూడా అది కూడా ఫ్రెష్గా ఉంటేనే. అలా చాలా నీట్ అనమాట. తర్వాత అమ్మ కొన్ని ఐటమ్స్ చేశారు, కొన్ని వంటలు. ఓలిగలు, మా బెంగళూరు సైడ్ ఒబ్బట్టు అంటారు. ఓలిగలు చాలా బాగా చేస్తున్నాం అయితే. ఓలిగ రసం, ఓలిగ, తర్వాత కుడుములు, కజ్జికాయలు, ఈ స్వీట్వి. హాట్ వచ్చి ఇగో ఇలాంటివి అవన్నీ చేస్తుంటారు. చేపిస్తాము అనుకుంటే ఎక్కడ అమ్మ వెళ్ళిపోవాలి అనంతపూర్కి, అందుకు రెడీ అయి ఉన్నారు. చూడండి ఇలా అంత. దీంట్లో కూడా వాటర్ వస్తుంది కదమ్మా. వాటర్ ఆయిల్? అది ఆయిలా? ఓకే, నేనైతే చేయలేదు, అమ్మ చేస్తే తినిపెట్టడం తప్ప. నేను చేస్తానండి. ఎలా అంటే ఆనియన్, కారం పొడి అవన్నీ వేసి చేస్తాను. అది డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తుందండి. పెప్పర్ పౌడర్ వేస్తున్నారు, సాల్ట్ వేస్తున్నారు. వేగల ఇంకా ఉల్టా వేసుకోవాలి. అల్లుడు వచ్చి గోల వేస్తున్నాడు, పైన గుచ్చిపెట్టాను. హాయ్ చేయి ఫ్రెండ్స్కి, హాయ్ చేయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూసి చెప్పు. అన్న కొట్టారా? అవునా? అన్నీ తిప్పేసుకొని అలా కాదు ఫ్రెండ్స్. తను ఎంత బాగా చెప్తాడు తెలుసా. నేను మీకు చెప్తుంటాను కదా, ఏమని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే, అలా అంతా చెప్తుంటాను కదా. వాడు కూడా చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పునన్నా నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి మా అత్త ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మా అత్తకు సపోర్ట్ చేయండి. అయ్య బాబాయ్ నువ్వు. ఓకే అండి, ఇక్కడ చూడండి. అంతేనమ్మా ఇది? ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలి అంటాం కదా. ఎట్లా? ఇది పైన కాలేదు కదా, కాలితే బాగుంటుంది తినడానికి. త్వరైనా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిరియాల పొడితో చేసిన కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది నాకైతే చాలా నచ్చుతుంది. నాకే కాదు, చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. కొంచెం స్పైసీగా, కొంచెం ఎగ్ టేస్టీగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదు, ఇష్టమైతే ఎప్పుడైనా మంచి వాన పడ్డ టైంలో, లేదా బోర్ కొడుతుంది, లేదా బాగా టైర్డ్ అయిపోయాము, ఏదైనా చేసుకోవాలి ఈజీగా హెల్తీగా అనేసి అనిపిస్తే ఇది ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.